బుర్రల్లో నిన్నెలా చూస్తుంటే అప్పుడే బాగుండే అన్నా ఓలమ్మో నీతో స్నేహం పడిపోనే చాలు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి అలర్ట్ మెషిన్లోని. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి, మొత్తం లిరిక్స్తోని టెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఇలా తర్వాత ఫొటోస్ వస్తాయి సేమ్ ఇలా. ఓకే, చూసుకోండి మొత్తం మీకు ఫొటోస్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసి ఉంచాను. మీరు ఫొటోస్ ఒకటి రీప్లేస్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఏం చేయండి అంటే చూసుకుని మొత్తం చూసేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపుట్ ఫాంట్స్ ఉంది కదా లాస్ట్లో, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్లా మన గ్యాలరీలో ఉన్న ఇక్కడ మన డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకుంటే ఇలా చూపిస్తుంది ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఫాంట్ని ఇలా సెలెక్ట్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లేదంటే మీరు వేరే ఫాంట్ పెట్టుకుంటా అంటే వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఓకే, ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మీరు ఎవరు ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్స్ మరి క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకొని ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకే, ఇలా సెట్ చేసుకుంటే సెట్. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో, మళ్ళీ థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఇలానే మొత్తం ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా కలర్ ఐకాన్ ఇక్కడ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ ఐకాన్ స్టార్ ఐకాన్ ఇక్కడ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ ఐకాన్ ఇక్కడ స్టార్ ఐకాన్ ఇట్లయినా వీడియో ఎండ్ వరకు మీకు ఏ ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోవాలనుకుంటారో ఆ ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ కన్సిబుల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.